పద కొట్టు పద పొట్టు కొట్టు పద అందరికి వచ్చాను సార్ సార్ ఇండివిజువల్ వదిలేయండి పదండి అందరూ కమాండ్ తీసుకోమని చెప్పండి చాలా సంతోషం వెనకాల తీసుకో థ్యాంక్ యూ నాన్న ఓకే సార్ సార్ రండి సార్ సార్ రండి సార్ లే బాబు లే బాబు ఎక్కడ నాన్న వెళ్దాం అడిగి వెళ్దాం పద మెల్లగా మనలే ఉన్నారుగా వెనక్కి రండి అన్నకి వెళ్ళామన్నా అన్న థ్యాంక్ యూ అన్న అన్న లాస్ట్ 1.5 year బ్యాక్ నా భార్యకి చాలా సీరియస్ అయిపోయింది. ఆల్రెడీ పైకి వెళ్ళి దేవుడు చూసి మళ్ళీ కిందకు వచ్చింది. అప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని ఇంకా స్వామిని మొక్కున్నా నా భార్యకి ప్రాణాపాయం తప్పితే దేవుడు వచ్చి నా భార్య తల నిలుచుకుని నేను మొక్కుంటానండి. ఇది వెంకటేశ్వర స్వామి దయ నా భార్య క్షేమంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. అందుకని మొక్కు కోసం నా భార్యతో తిరుమల రావడం జరిగింది. చాలా సంతోషం. నెక్స్ట్ ఏదైనా సబ్జెక్ట్ చేస్తున్నా సార్ మూవీస్ ఓన్లీ నాకు 15-20 సినిమాలు ఆర్టిస్ట్గా నటిస్తూ ఉన్నా. అంటే రైటర్గా డైరెక్టర్గా అంటే మీకు తెలుసుగా, రైటర్గా నేను 100 సినిమాలు పైగా రాశాను. డైరెక్టర్గా సినిమాలు చేస్తుండగానే మెంటల కృష్ణ వచ్చింది. అది హిట్ అయిన తర్వాత అక్కడి నుంచి వేషాలు ఆడటం మొదలుపెట్టింది. వేషాలు అంత బిజీ అయినంటే రైటర్ కంటే డైరెక్టర్ కంటే ఎక్కువ బిజీగా ఆర్టిస్ట్ని అయ్యా. అందుకని నాలో ఉన్న రైటర్కి డైరెక్టర్కి అనస్థీషియా ఇచ్చి నిద్రపుచ్చా. అందుకని ఇప్పుడు ఎన్ని బాగున్నాయి. దేవుడి దయ వల్ల స్వామి సన్నిధిలో ఇంకా నాకు మంచి జరిగి సినిమాలు వస్తూ ఉన్నాయి. ఇది 30 సంవత్సరం నేను ఇండస్ట్రీకి ఇచ్చి తలంపుగా ఈ 30 సంవత్సరం నేను తిరుమలకు రావడం జరిగింది. 30 ఏళ్ళు ఏ సంవత్సరం ఖాళీ లేకుండా దేవుడి దయ వల్ల బిజీగా ఉన్నా. అది మరింత ఆరోగ్యంతో మంచి మంచి సినిమాలు చేస్తూ మీ అందరికీ నవ్విస్తూ సంతోషంగా బతకాలని ఆ దేవుడిని అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు జాతీయ అవార్డు మన తెలుగు సినిమాలకు జాతీయ అవార్డు వచ్చింది, దాని మీద మీరు ఎలాంటి చేస్తారు? దేవుడి సన్నిధిలో ఏం చెప్తాను, సంబంధం లేదని కాదు. అది మన రాష్ట్రానికి సంబంధించిన మ్యాటర్ కాదు. నేషనల్ అవార్డు అంటే అది ఏ ప్రాతిపదిక మీద ఇస్తారో ఏం చూసి ఇస్తారో అనేది నాకింత పర్ఫెక్ట్గా అవగాహన లేదు. బట్ ఏంటంటే మన తెలుగు సినిమాకి రాజమౌళి డైరెక్టర్గా ఫిల్మ్కి వచ్చిందంటే బాహుబలికి తెలుగువాడిగా మా అందరికి చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక 100 ఏళ్ళు చరిత్ర ఉన్న సినిమా ఇండస్ట్రీకి మా తెలుగుకి రాజమౌళికి రావటం, ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ జాతీయ చిత్రం తెలుగు సినిమాకి రావటం నేను చాలా గర్వకారణం. మేమందరం నేను డైరెక్టర్ అయినందుకు సాటి డైరెక్టర్గా చాలా గర్వపడుతున్నాను. తెలుగువాడు అయినందుకు సాటి తెలుగువాడిగా చాలా గర్వపడుతున్నాను. మా సినిమా వాడిని చూసి ఇంకా గర్వపడుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి.